సార్ సార్ దేవి శ్రీ ప్రసాద్ గారు హీరో అవుతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యే వచ్చాను. ఏది వాయిస్ లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ్లో మూవీ నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలీదు అది ఎంత పనో, మీకు తెలీదు. అది అసలు చాలా టార్చర్. మనం ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని మంచి ట్యూన్లు చేయరా అని. మనకెందుకు ఈ ఎండలు వడదెబ్బలు మనకెందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిల్మ్. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అదే బ్లాక్ బస్టర్ సినిమా అది. అంతే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్గా, మామూలుగా ప్రాణం పెట్టట్లే. అది నాకు దిల్ రాజు గారు కూడా కొన్ని లక్షలు. నేను చెప్పాను సార్, నేను ఏమన్నా 2-3 పాటలు చేయాలంటే చెప్పండి, నేను చేస్తా అని చెప్పాను. I want to collaboratively work with so many things. So because life has become so easy. నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసి పని చేసుకుందాం. సో అది కూడా నేను దిల్ రాజు గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమ్మ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద అంటే తన యాక్టింగ్ క్యారియర్కి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇట్ వర్క్ ఫర్ హిమ్. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? చూడవద్దు. నేను బాగా స్లిమ్ అయ్యారు, అప్పుడు బాగున్నారు కదా. నాకొద్దు. పేరు ఉంది, పాపులారిటీ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను గేమ్ కమిట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలుసు అని ఇప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్గా వింటాను కదా. రాజ్ గారు ట్రావెల్ ఉండింది కదా, గేమ్ చేంజర్ అప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలస్కి వెళ్ళాము ఆడియో ఫంక్షన్కి. అప్పుడు ఆయన లైన్ అంతా అంటే మాకు నిద్ర రాదు జనరల్గా. సో అప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడు ఈ టోల్ మీ ద లైన్ ఆఫ్ ద ఫిలిం. అమేజింగ్ సినిమా. ఓకే, తమన్ గారు సార్, ఇట్ ఈస్ సార్.